అందరికీ నమస్తే. ముందుగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి లగచర్ల ఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకులకు సీఎం సూచించినట్లు మనకు విశ్వసనీయ సమాచారం. అభివృద్ధి పనుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, అధికారులు లేదా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించిన పనుల్లో జాప్యం జరిగిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా యువజన కాంగ్రెస్ నాయకులు చురుగ్గా పనిచేసిన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాలు, యువతకు సంబంధించిన అంశాలపై నాయకులతో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు తెలుస్తా ఉంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు వేగంగా అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నట్లు ఆ నాయకులు చెబుతా ఉన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు నిర్ణీత సమయంలో పూర్తి చేయించేందుకు నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం అవసరమని సీఎం సూచించినట్లు మనకు తెలుస్తా ఉంది. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపించినా స్థానిక నాయకులు మౌనం వహించకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన రహదారులు, మౌలిక వసతులు, తాగునీరు, విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని యువజన నాయకులకు రేవంత్ రెడ్డి గారు సూచించినట్లు మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా లగచర్ల ఘటనను కేంద్రంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఘటనకు సంబంధించి ప్రజల్లో గందరగోళం నెలకొనకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలపై కూడా సీఎం ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై అసత్య ప్రచారం జరుగుతుందని భావిస్తే దానికి వాస్తవ ఆధారాలతో సమాధానం ఇవ్వాలని, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా అభివృద్ధి కార్యక్రమాలనే ప్రధాన అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తుంది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి వివిధ పనులు చేపడుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దాదాపు 15,000 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. నియోజకవర్గంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనికి సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. విదేశీ పర్యటన అనంతరం కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలపై స్వయంగా తానే మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతా ఉంది. అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు లేదా నాణ్యత లోపాలు చోటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పుడు వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం, పనులను నాణ్యతతో పూర్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం పేర్కొన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి యువజన నాయకుల కీలక బలమని, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, నాయకులు బంటు రాజగోపాల్, మహిపాల్, నరేష్ యాదవ్, రవితేజ, కృష్ణంరాజు, మోహన్, శివ పటేల్, రాకేష్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటం రాములతో పాటు అనేక మంది కొడంగల్ యువజన కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి. బలభీమ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా
కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ధన్యవాదాలు.